ఆ విషయం ఏంటంటే మీకు తెలుసు, ఈ మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచం యావత్తు మనందరం ఆరాధ్య దైవంగా భావిస్తున్న మన శ్రీవారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా ప్రసాదం ఏదైతే ఉందో దాంట్లో కల్తీ జరిగిందని, దానికి నైవేద్యాలకు వాడే పదార్థాలలో నాణ్యత పదార్థాలు వాడారని చాలా విషయాల నుంచి వారు వచ్చి మాట్లాడడం చేయడం అనేది మొత్తం భారతదేశంలో ఉన్న ప్రపంచంలో భక్తులు అందరి తాలూగా ఒక్కసారి ఉలిక్కబడికి వచ్చినాయి. దయచేసి దాంతో పాటు మనం అక్కడి నుంచి ఏ పార్టీలు ఇవ్వనియండి, దాని మీద వచ్చే చర్చలు చర్చోపాదులు సోషల్ మీడియాలోను పత్రికల్లోనూ ఇవాళ పత్రికలో చూస్తే ఇంకా అసభ్యంగా అసందర్భంగా దాని మీద వచ్చే రాతలు ఇది సమంజసం కాదు. అధికారం ఉన్న వ్యక్తులు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు మీ చేత అధికారం ఉంది, మీరే అధికారం ఉన్న నాయకులు, రాష్ట్రంలో మీ కూటమే దేశంలో అధికారంలో ఉంది, ఎంక్వైరీ చేయండి, దాని మీద విచారణ జరపండి, వాటిది ఫ్యాక్ట్ అనేది ఏమిటి నిజాలు తేల్చండి, తేల్చిన తర్వాత అది పెట్టి అప్పుడు మీరు మాట్లాడితే దానికి సంబంధించి ఉంటుంది. అంతేగాని పాసింగ్ రిమార్క్స్ చేసి ఇలాంటి కార్యక్రమాలను రాజకీయ కోణంలో భగవంతుని వినియోగించుకోవడం, వారి పేరును వచ్చి రాజకీయాల్లో చొప్పించడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దేవుడితో మనం ఆటలాడుకోవడం మంచి సమంజసం కాదు. ఏదో చిన్న చిన్న విషయాలు కాదు. మనం అనుకుంటాం చట్టాల్లో ఉచ్చుకులు తీసుకొని చట్టాలకు అతీతంగా మనం ప్రవర్తించవచ్చు, కానీ దేవుడితో వచ్చి మనము దాన్ని వచ్చి చేస్తే ఎవరైనా సరే దానికి మాత్రం ఇవాళ కాదు రేపు ఉంటుంది శిక్ష అనుకోవచ్చు. దేవుడు మనకు కనిపించదు కదా, ఏదో రాత్రిలో ఉన్నాడు కదా పర్వాలేదే అని అనుకోవచ్చు, ఎక్కువగా ఆలోచన ఊహించుకుని మాట్లాడవచ్చు, కానీ తప్పది.